ఏంటి చాలా సీరియస్‌గా ఆనియన్ కట్ చేస్తున్నాను చూస్తున్నారా? ఈరోజు చేసే కర్రీ అలాంటిది మరి. ఈరోజు చేసేది ఫిష్ కర్రీ. ఫిష్ ఇగురు కాదు, ఫిష్ పులుసు కాదు. ఫిష్ కర్రీ అంటారు దీన్నైతే. అంటే ఫిష్ కూర అనుకోవచ్చు మనం. సో, మా వారేమంటున్నారు, "ఇగురికి, కర్రీకి ఏంటి తేడా? 2 ఒకటే కదా! నువ్వేంటి డిఫరెంట్‌గా చేస్తున్నావు ఈరోజు" అని అంటున్నారు. సో, రెండిటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు చేసే ఫిష్ కర్రీలో ఏంటంటే ఓన్లీ ఆనియన్సే వేస్తున్నాను. ఇంక అంతకు మించి ఇంకేం వేయట్లేదు. లైక్ చింతపండు పులుపు గానీ, లేదంటే టమాటో గుజ్జు గానీ. అది ఇగురు అనుకోండి, మనం కంపల్సరీగా దాంట్లో టమాటో గుజ్జు అయితే వేస్తాము. అదే పులుసు అనుకుంటే కంపల్సరీగా టామరిన్ పేస్ట్ లేదు, చింతపండు పులుపు అయితే వేస్తాం దాంట్లోని. సో, ఇది చాలా డిఫరెంట్‌గా ఉండే కర్రీ ఇదైతే. సో, డెఫినెట్‌గా కర్రీ లాస్ట్ వరకు చూడండి. కొంతమందికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటది. లైక్ నాకు. నాకెప్పుడు ఫిష్ ఫ్రైసే నచ్చుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది ఫిష్ ఫ్రైలో అని చెప్పి, ఈసారి ఏంటంటే కొంచెం డ్రైగా, ఈ కర్రీ ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటది. లైక్ ఫిష్ ఫ్రై నచ్చే వాళ్ళకి ఏంటంటే ఇది డెఫినెట్‌గా నచ్చుతది. ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. సో, హాయ్, వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. సో, ఇక్కడ నుంచి నా వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను ఏం చేస్తున్నాను అనే దాని మీద. సో, ఈరోజు అయితే చేసేది ఫిష్ కర్రీ. సో, అది ఎలా చేసేది అనేది చూసే ముందు ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయినా ఫస్ట్ ఆనియన్స్ అయితే ఇంపార్టెంట్ కదా! మనకి బాగా టేస్ట్ కావాలి అనంటే ఆనియన్స్ కట్ చేయడం తప్పదు. ఆనియన్స్ కట్ చేసినప్పుడు కన్నీళ్ళు తప్పవు మనకి. సో, ఫస్ట్ అయితే నేను ఫాస్ట్‌గా ఇవైతే చాప్ చేసేస్తాను. సో, ఆనియన్స్ అయితే కట్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే దీనికి ఒక మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో, నేను దీంట్లోకైతే వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకుంటున్నాను. దాంతో పాటు కొన్ని ధనియాలు, లవంగ, చెక్క, అలానే కొంచెం ఎండు కొబ్బరి. లవంగులు, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి. సో, ఇప్పుడు వీటిని అయితే మిక్సీ కొట్టేసుకుందాం. పేస్ట్ అయితే రెడీ. చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ ఫిష్‌ని అయితే కడిగేసి మ్యారినేట్ అయితే చేసేసాను. సో, నేను ఇక్కడ తీసుకున్న చేప అయితే పండుగొప్ప. ఇది సముద్రపు చేప. దీంట్లో సింగిల్ బోన్ ఉంటది కాబట్టి నేను తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్‌లో రోహు గానీ, కాట్లా గానీ కూడా తీసుకోవచ్చు. ఈ కర్రీతో రోహు, కాట్లా కూడా చాలా టేస్టీగా ఉంటది. పండుగొప్ప ఏంటంటే పిల్లలు కూడా తినొచ్చు కదా! ఎందుకంటే సింగిల్ బోన్, ఎక్కువ ముల్లులు ఉండవు కదా అని చెప్పి తీసుకున్నాను. సో, నేను ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయితే పెట్టేసుకున్నాను. ఓన్లీ ఉప్పు, పసుపు, కారం వేసి అయితే మ్యారినేట్ చేశాను. అంతే. ఇంక అంతకు మించి దీంట్లో మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. సో, మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం కర్రీ. కర్రీ చేయడానికి కంపల్సరీగా మనకి వైట్ ప్యాన్ అయితే కావాలి. ఎందుకంటే ముక్కలు తిప్పడానికి ఈజీగా ఉంటుంది కదా! సో, ముక్కలు తిప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చాలా వరకు నా చేపల అన్ని ఐటమ్స్ దీంట్లోనే చేస్తూ ఉంటా. చేపల పులుసు కానీ, ఇగురు కానీ. సో, ఈరోజు కర్రీ కూడా దీంట్లోనే చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్కైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే మనం దీంట్లోని ఎప్పుడు వేసేలాగా పోపు దినుసులు అలాంటివి ఏం వేయం. డైరెక్ట్గా ఆనియన్స్ అయితే వేసేస్తాం. ఆనియన్స్ నేనైతే ఇక్కడ 4 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను కారం కోసం అని చెప్పి. ఎందుకంటే పిల్ల కూడా తినాలి కదా అని చెప్పి నేను ఎక్కువ కారం చేయట్లేదు దీంట్లోని. మొత్తం ఆనియన్స్ కంప్లీట్గా ట్రాన్స్లూసెంట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం మంచిగా ఫ్రై చేయాలి వీటిని. ఇంకా ట్రాన్స్లూసెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. నార్మల్గా మనం స్టోర్ బ్రాట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా, అది అంత టేస్ట్ రావట్లేదు. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు ఇలా మసాలా తయారు చేసుకొని వేస్తుంటే చికెన్లో కానీ, ఎలాంటి నాన్ వెజ్ గ్రేవీస్లో కానీ ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. లైక్ ఆ ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది. నేను ఇంతకుముందు స్టోర్ బ్రాట్ వాడేదాన్ని బాగా ఎక్కువ. నాకు స్టోర్ బ్రాట్కి ఇలా ఇంట్లో అప్పటికప్పుడు పట్టించేదానికి టేస్ట్ డిఫరెన్స్ తెలిసినప్పటి నుంచి ఇంకా ఇంట్లోనే పట్టించేసుకుంటున్నా. ఇంకా స్టోర్ బ్రాట్ అసలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నా ఇప్పుడైతే. మసాలా పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. సో, ఇప్పుడు నేను దీంట్లోకి అయితే ఉప్పు, పసుపు, కారం అయితే వేసేస్తున్నా. ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఫిష్లో కూడా మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసుంటాం కాబట్టి మరి ఎక్కువ అయితే వేయొద్దు. కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది.
సో మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లో ముక్కలు వేసేద్దాం. పండుగొప్ప చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇవైతే. సో ఒక 5 మినిట్స్ అయ్యాక నేను 2 వైపుకి అయితే తిప్పుతా. సో నెమ్మదిగా చేపలను అయితే తిప్పుదాం. నాకు ఇవి తిప్పాలంటే నాకే భయం వేస్తుంది అసలు. ఇంకా మళ్ళీ గరిటె పెడితే ఇవన్నీ అయిపోయేలా ఉన్నాయి. నేను కొంచెం జస్ట్ ఇంకా గరిటె పెట్టకండి, జస్ట్ ఇలా కదిపేసి పైనుంచి అయితే ఇప్పుడు వాటర్ అయితే వేద్దాం. పండుగప్ప చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీకు చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్ పండుగప్ప చాలా బాగుంటుంది. ఈ వాటర్ కొంచెం దగ్గర పడిపోయాక మనం పైనుంచి అయితే కొత్తిమీర వేసుకుందాం. ఇంకా జస్ట్ ఒక 2 టైమ్స్ నేనైతే ఇలా కదిలించేస్తున్నా, సో దట్ మొత్తం అంతా మిక్స్ అవుతుందని. సో ఒక 15 మినిట్స్ లిడ్ వేసేసి దీన్ని కుక్ చేద్దాం. ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలి ఇది, ఇంకొంచెం గ్రేవీగానే ఉంది కదా, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. అప్పుడు ఈ టైంలో మనం కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సో వేడి అన్నంలోని ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. వేడివేడి అన్నంలోని ఫిష్ ఫ్రై లేకపోతే ఇలాంటి ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటాను. సో మీలో ఎంతమందికి నాలానే ఫిష్ ఫ్రై కానీ లేదంటే ఇలా దగ్గరికి చేసుకునే కర్రీ ఇష్టమో చెప్పండి. సో నా వీడియో నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలానే షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రెసిపీ వీడియో అయితే మాత్రం మీ ముందుకైతే వస్తాను డెఫినెట్గా. నేనైతే ఈసారి మ్యాంగోస్ ఏదైనా వెరైటీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి మ్యాంగోలో వెరైటీలు ఇష్టమో ఒకసారి కామెంట్స్ పెట్టండి. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.